పిల్ల కన్నా తల్లే ఇష్టం అంటున్న ఆర్జీవి. అది ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీదేవి గారు అని చెప్పుకోవచ్చు. ఆమె అప్పటి నుంచి ఇప్పటి భూమి మీద లేకపోయినప్పటికీ ఎవర్ గ్రీన్ అందం ఎవరంటే ఖచ్చితంగా శ్రీదేవి గారే అంటారు. సో మరి ఈ విషయంలో ఖచ్చితంగా 100% కరెక్ట్ అనుకోవచ్చు అనుకుంటాను. ఒక విధంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిందంటే నాకు ఏం తప్ప అనిపించలేదు. ఎందుకంటే శ్రీదేవి సర్జరీస్ చేయించుకోకన్నా ముందు కూడా ది మోస్ట్ అంటే అప్సరస అంటే తన పేరు గుర్తుకొస్తుంది. అతిలోక సుందరి అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే ఆ మూవీలో అరే ఇంత అందంగా ఎవరైనా ఉండగలుగుతారా, ఇంత క్యూట్గా ఎవరైనా ఉండగలుగుతారా అని చెప్పేసి అనుకున్నంత అందము. అండ్ ఆమె లేరు అని తెలిసినప్పుడు కూడా ఇప్పటికి ఇంకా అందం అంటే ఫస్ట్ గుర్తుంది శ్రీదేవి. మరి ఆమె సర్జరీలు చేసుకున్నారు అంతా పక్కకు పెడితే శ్రీదేవి అందానికి ఆమె ఇంకా అభినయానికి యాక్టింగ్ కి అసలు ఎవరు సాటి రారు అనుకోవచ్చు. ఆర్జీవి అయితే తనకి ఎంత పెద్ద ఫ్యాన్ అందరికీ తెలుసు. ఆయన ప్రతి ఒక్కటి కూడా ఎట్లా అంటే ఇదిరా బై ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆర్జీవి అయితే ఒక టైంలో చనిపోయినప్పుడు నువ్వు నన్ను ఇట్లా వదిలేసి వెళ్ళిపోతావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి కట్టుతడు కూడా పెట్టుకున్నారు అని చెప్పేసి కొన్ని వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. అయితే ఆయనకి తను ఎందుకు అంత ఇష్టం అంటే తన యాక్టింగ్, తన బాడీ స్ట్రక్చర్ కానీ అన్ని. ఆమె సర్జరీ చేసుకున్న తర్వాత మీరు ఇంకా అందంగా ఉన్నారు అంటే అందానికి ఇంకా రెట్టింపు అందంని చేకూరిస్తే ఇప్పుడు ఎలా అయితే ఉంటారో మీరు అలా ఉన్నారని చెప్పేసి ఎన్నో మాట్లాడారు. తనని కలిశారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం తల్లి అందం పిల్లకి రాలేదు అని చెప్పారు. కరెక్టే అది 100%. ఎందుకంటే జాన్వీ కపూర్ సర్జరీస్ చేయించుకున్న తర్వాత కూడా ఓకే ఓకే అన్నట్టుగానే ఉంటుంది. అంటే దానికంటే ముందు తన ఫొటోస్ చూస్తే శ్రీదేవి కూతురు ఆమె. నిజంగా శ్రీదేవి అస్సలు ఈమెనైనా అన్న డౌట్ వస్తుంది. అంత అంటే మనం కూడా చిన్న ఏజ్ లో అట్లనే ఉంటాం. కానీ ఒక సర్జరీ చేయించుకున్న తర్వాత జాన్వీ కపూర్ ప్రజెంట్ ఇలా ఉంటుంది కదా. తను ఏంటంటే సేమ్ వాళ్ళ అమ్మ లిప్స్ అండ్ ఐస్ సేమ్ తెచ్చుకోవాలని ట్రై చేసింది అనమాట. కానీ రాలేదు. ఎందుకంటే శ్రీదేవి కళ్ళు ముందు నుంచి అప్సరసలాగా ఉండేవి. ఇక తన ఫేస్ స్ట్రక్చర్ లో ఒక ముక్కు ఒకటే కొంచెం వెడల్పు ఉంటే దాన్ని ఇట్లా స్ట్రైట్ చేయించుకున్నారు. ఇక ఫేస్ లో బాడీలో అన్ని సర్జరీస్ చేయించుకున్నారు. కానీ నాకు ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా జాన్వీ కపూర్ అంత తోపు అనిపించలేదు. కానీ శ్రీదేవి కూతురు అంటే నాకే ఒక్కొక్కసారి నమ్మబుద్ధి కాదు. బట్ నమ్మాలి, ఇంకేం చేయలేం. బట్ నాకైతే నచ్చలేదు ఆమె అని చెప్పేసి ఆర్జీవి చెప్పారు. రీసెంట్ గా దానికన్నా ముందు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అనమాట.